ఆదికాండం నుండి ఒక వాక్యం చదువుతాం. ఆదికాండం 3వ అధ్యాయము దాని 17వ వాక్యం చదివితే సరిపోతుంది. ఆయన ఆదాముతో 17 కదా, ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. దేవునికి వందనాలు. శుక్రవారం నేను అదితో భువనేశ్వర్కి వెళ్ళాను. అక్కడ మీటింగ్ రాత్రి ఉదయం వచ్చారు, సరిగా నిద్ర లేదు. నాకు ఇక్కడ కూర్చున్నప్పుడు పైగా నిద్ర వచ్చిందండి. స్తోత్రము. మన సంఘంలో ఉన్న చాలామంది పిల్లలకు జ్వరము వివిధ సమస్యలు ఉంది. మీరందరూ ప్రార్థన చేయాలి. ఈరోజు అక్కడ మన చర్చ్ ఉంది, అక్కడే మట్టి వేయాలి. మీరందరూ వెళ్ళాలి. అది మీకు మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పడానికి మీరు ఆవాస ఇవ్వకూడదండి. వెళ్ళమని చెప్తే అందరూ వెళ్ళండి, మట్టి వేయండి. స్తోత్రం. ఈ వారంలో లక్ష్యవారం మనకు సువార్త ఉంది. ఆ రోజు ఆగస్టు 15 తారీఖు. మీకు కూడా అందరూ అంజలికి చెప్పండి. అందరూ ఏం చేయాలంటే వైట్ వేసుకొని రండి. సోదరు మర్చిపోకూడదండి. అందరూ వైట్ లేకపోతే వైట్ కొనండి. సరే అండి, వాక్యంలో వరకు వెళ్తాం. సోదరు, మనం ఇక్కడ చదివిన వాక్యములు భాగము మీకు అర్థం అయినట్టుగా ఉంది. నీ ఆయుష్కాలం ఒక్క ఎలాగ ఉండాలి? చెప్పండి. ఆయుష్కాలం ఒక్క మనకేముంది? ప్రయాసం అంటే అది సరి అయినదంటే శ్రమ ఉంది. ఎప్పుడు వరకండి? ఆయుష్కాలము. ఇప్పుడు పిల్లలు చెప్పిన వాక్యం చెప్పండి ఒకసారి. నీతి మందులు కలుగు అనే ఆపత్తులు ఒకటి కాదు, లెక్కలేని ఆపత్తులు. కిందకి ఉన్న వాక్యం అండి. కిందకి ఒక మాట త్వరగా చదవండి. వాటన్నిటిలో నుండి యెహోవా వాడిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడు. వాటలు ఒక్కటైనను విరిగిపోదు. ఆయన పైన కదమ్మా 34. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఆ నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. 20 వాక్యం చూడండి. 20 వాక్యం. ఆయన వారి ఎముకలన్నిటిని కాపాడును, వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. చెప్పచ్చు కదా. నీతి మందికి ఎంత ఉంది? నీతి మందులకు ఎంత అండి ఆపదలు? దుష్టునికి దుష్టుడు అంటే 20 వాక్యం ఉంది. మీరు ఆడికి ఒకటే ఉంది, ఆయనకి ఒకటే ఉంది. నీతి మందులకి అనేకమైన ఆపత్తులు ఉంది, కానీ దుష్టులకి మాత్రం ఆడి పని కట్టం. దేవుని బిడ్డలకి దేవుడు బిడ్డ తలించిన ఈ రోజు నేను చెప్పాలి. స్తోత్రం. అనేక ఆపత్తులు
నీ పరలోకం వెళ్ళడానికి ఉన్న క్వాలిఫికేషన్ అండి, యోగ్యత. పరలోకం వెళ్ళడానికి ఉన్న స్తోత్రం. అది వేరొక సైజు. పరలోకములకి వెళ్ళడానికి యోగ్యత ఏమనకంటే అపోస్తలుల కార్యము 14వ అధ్యాయము 22వ వాక్యం. శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలెనని. దేవుని రాజ్యములో ప్రవేశించడానికి ఉన్న యోగ్యత ఏంటి? అనేక శ్రమలు, అనేక లెక్కలేని శ్రమ. క్రైస్తవ జీవితంలో లెక్కలేని శ్రమ ఉంది. ఆ శ్రమలలో నుండి ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకలగా శ్రమ మనకు ఒకేసారి శ్రమ ఏసైకి వచ్చినట్టుగా నీకు నాకు వచ్చిన అనుకో, తట్టిపోతుంది. ఒకేసారి ఏసైకి కలిగిన శ్రమ ఒకేసారి మనకు వచ్చిన అనుకో, ఏమవుతుంది? మట్టిరా మట్టిరా మట్టినే కనిపిస్తుంది. అటువంటి శ్రమ మనకు కొంచెం కొంచెం దేవుడే ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నా? ఆయన శ్రమలో నీకు పాలు. నీకు అర్థం అవ్వలేదు. యేసయ్య శ్రమలోనికి రావడానికి ఇదకే సరిగా అర్థం తెలుసుకుంటే దేవునికి ఏం చేయను, దేవునికి విడిచిపడ్డారు. ఒక ఇంటిలో ఒక దైవదాసరికి పోయింది. హలో ఒక దైవదాసరికి 11 పిల్లలు. 11 పిల్లలు, 8 పిల్లలు. ఒక పిల్ల తర్వాత ఒక పిల్ల తర్వాత 8 పిల్లలు ఏమైంది? చనిపోయారు. అప్పుడు ఆయన ఈ పాట పాడిన, మట్టి కోసం మాణిక్యాలు విడిచిపెట్టెను, మట్టి కోసం మాణిక్యాలు విడిచిపెట్టెను. అంటే సొంత నాన్నకు తన కొడుకు ఏం చేస్తున్నారు? సమాధి చేసినప్పుడు పాడుతున్న మట్టి కోసం మాణిక్యాలు. ఏసయ్యకి ఎన్ని శ్రమే వచ్చినాడు. మట్టి అంటే మట్టి కోసం, మాణిక్యం అంటే ఏసయ్యకి నా విడిచిపట్టలేదు. ఎన్ని శ్రమ నా జీవితములు కలిగిన ఏడలా నిన్ను నా విడిచిపట్టను. నీ జీవితముల శ్రమలు పెరిగినప్పుడు దేవునికి విడిచిపట్టకుండా గట్టిగా పాడుతూ స్తోత్రం. ఆమేన్. ఆంటీ ఇక్కడ ఉంటున్నప్పుడు ఆ పాటగా పాడుతున్నాను. మీరు పాడరు. మీరందరూ డిస్కో పాట, అందుకని నీకు పాడడానికి ఇష్టం కూడా లేదు. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యోబు గ్రంథము 5వ అధ్యాయము 6-7 వాక్యం. అంటే నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తి కలిగిన వాడు, దేవునికి భయపడిన ఆ దేవుడు దాసులు చెప్పిన మాట వినండి. 5-6 వాక్యం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. స్తోత్రం. హల్లెలూయా. 6-7 నిప్పు రవ్వలు పైకి ఎగురినట్లు, నిప్పులు పైకి ఎగిరినట్టు నరులు శ్రమానుభవములకే పుట్టుచున్నారు. స్తోత్రం కలిగింది. నిప్పులు రవ్వలు ఎగిరినట్టుగా నరుడు శ్రమానుభవము ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డల జీవితమైన శ్రమ ఇలా పెరిగినప్పుడు నీ భయపడకూడదు. దేవుడికి స్తోత్రం. 46 కీర్తనలు మొదటి వచనములు చదివిన ఏడల దేవుడు చెప్పిన మాట ఏమనగంటే మీకు నేను తెలుసా? తెలియదు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్మదగిన సహాయుడు. ఏంటండి? ఆపత్కాలములలో నమ్మకదగిన సహాయుడు. ఏంటండి?
అదే నాకు ట్రాన్స్లేషన్ నచ్చలే. నా బైబిల్ రాయబడింది ఆపత్కాలములు ఆయన దగ్గర ఉన్న దేవుడట. స్తోత్రం కలుగునుగా. అంటే నీకు ఆపత్తు పెరిగినప్పుడు నీ ఒంటరిగా కాదు, నీ దగ్గరికి స్తోత్రం కలుగునుగా. ఆదికాండములో యోసేపు చేరసాల పడినప్పుడు యోసేపుకు తోడుగా దేవుడు ఉండినట్టుగా రాయబడి ఉంది. నీ శ్రమ పెరిగినప్పుడు నీ ఒంటరిగా కాదు, ఆ మంటల దగ్గర నీ ఒంటరిగా కాదు, ఆ వేదన పడిన నీ ఒంటరిగా కాదు, నీ దగ్గరే ఒక్కడు నిలబడుతున్నాడు. అది ఎవరంటే నా తండ్రి అయిన దేవుడు. ఆయనకి భూమి మీద ఉన్న సొత్తు నువ్వరా. నీకేదైనా శ్రమలు కలిగినప్పుడు నీ దగ్గరే నా దేవుడు నిలబడిన దేవుడే. అందుకని ఈ రోజు నీ గట్టిగా దేవునికి స్తుతించు. దేవా, ఈ శ్రమ కోసం దేవునికి స్తోత్రం కలిగినగా. ఈరోజు ఎంతమంది అలాగే చెప్తున్నారండి? నాకు దేని ఏం చెప్పాలి? స్తోత్రం కలిగినగా. మీరు ఇప్పుడు చెప్తాను, కొంచెం తర్వాత చెప్తాను. స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఆమేన్. ఈ శ్రమ మనలో వస్తే మనకి ఏంటి లాభం? ఏంటి? స్తోత్రం. ఎందుకు ఏంటి లాభం తెలుసుకోండి. రోమాపత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. నాకు దొరికిందిరా. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ అని చెప్పాలి. స్తోత్రం. రాసిన వాడు అడగరాయాలి. స్తోత్రం. శ్రమ ఎందుకు వచ్చిందంటే నిరీక్షణ రావడానికి. అదే చెప్పాలి దేవునికి. స్తోత్రం. శ్రమ ఎక్కువ పెరిగితే నిరీక్షణ మనకి కలుగుతుంది. నిరీక్షణ యొక్క ఆశ పెరుగుతుంది. స్తోత్రం కలుగుతుంది కాక. క్రైస్తవ జీవితములు నీ జీవితములు శ్రమ పెరిగినప్పుడు నీ చెప్పాలి ఏంటి? నిరీక్షణ పెరుగుతుంది. అవునా లేదా? అవునా లేదంటే నేను చెప్తే అవును. ఒక వ్యక్తి చెప్పాలి. యోబు గ్రంథము 19వ అధ్యాయంలోకి రండి. యోబు గ్రంథము 19వ అధ్యాయం. దానిలో స్తోత్రం కలిగిన గాక 25 నుండి కిందకి చదవండి. అయితే విమోచకుడు సజీవుడనియు. ఎవరు చెప్పబోతున్నారండి? శరీరం మొత్తం కుళ్ళిపోయి శరీరం మొత్తం పురుగులు తిన్నినా ఆ శరీరములు మొత్తం పురుగులు తిని స్తోత్రము. అజిత్ గారి దీని ముందుకు ఎప్పుడో ఇక్కడ చెప్పినట్టుగా ఉంది. దాదాపు 15-16 విధములున్న రోగమున్న ఆ యోబు 16-17 మందిని రోగం 16-17 రోగమున్న ఆ స్తోత్రం. ఆ యోబు గారు చెప్పుతున్న మాట ఏంటంటే నా విమోచకుడు అంటే నిరీక్షణ చూడండి. శరీరం కూలిపోయినప్పుడు, శరీర నాశనం ఆవునప్పుడు ఆయన చెప్పుతున్నారు నాకు బిడ్డలు ఇచ్చిన, నాకు బిడ్డలు ఇవ్వడానికి ఉన్న ఆయన చచ్చిపోలేదు. ఆయన నిరీక్షణ పెరుగుతున్నది. ఆయన భూమి మీద నిలిచి ఉన్నాను ఎరుగును. నా శరీరములు మాంసం మొత్తం చిక్కిపోయిన ఎడల అయ్యో ఎంత నిరీక్షణ పెట్టి శరీరములున్న మాంసం శరీరములున్న మాంసం పోతే ఎలాగ కనబడుతుంది అంటే శరీరముల మాంసం పోతే రూపాంతరం చెంది ఆయనకి కనబడతామని ఒక నిరీక్షణలోకి దిగి వచ్చినట్టుగా ఈ రోజు నీ కూడా శ్రమ కలిగినప్పుడు
ఫలించురా. సంఘాలే లేకపోతే కీర్తనే వచ్చురా. పాటవాడికి సమయం లేదు. విత్తనం ఇరిగకపోతే ఫలించురా. ఇరిగరా శ్రమ మీద ఇరుగుతున్నారంటే నీ ఫలించిన చెట్టుగా మారుతుంది. స్వతంత్రం చెప్పండి. యోసేపు ఫలించిన చెట్టు, ద్రాక్షవల్లి లేదు. యోసేపు ఫలించిన అంటే ప్రతి చెట్టుకి ఒక సీజన్. సీజన్ అంటే తగ్గిన ఒక కాలం ఉంది. కొన్ని చెట్టు ఎండాకాలంలో ఆకలి మొత్తం ఏమవుతుంది. అయిన అర్థము ఆ చెట్టు ఎండిపోయినది కాదు. ఇది నీ ఆకలి మొత్తం పడిపోయిన కాలమే. నెక్స్ట్ లైక్ ని ఎక్కుతున్నారు. నెక్స్ట్ స్టేజ్ లో ఎక్కుతున్నారంట. పాలించిన సోపుగా అటగాన శాంతి. అటు దూరంగా నిలబడిన అందరూ చెప్పుతున్నారు. ఏమనగంటే తెలుసా, చచ్చిపోయాను కానీ చచ్చిపోవడం కాదు, అది శివరించడానికి. స్తోత్రం. నీ కృంగిపోకూడదు. ఇప్పుడు యోబు చెప్పిన మాట, నా శరీరంతో నేను దేవుని చూచెదను. చూచను నా మట్టుకు నేనే చూచెదను. అంటే నా మట్టుకు నేనే నా భార్య కాదు, నా 10 పిల్లలు కాదు, శ్రమలో ఇక్కడ పాలు పొందిన నేను మట్టుకు అన్ని విమోచనకర్తకి నీ చూడడానికి టైం అయిందన్నమాట. నీ మట్టుకు దేవుడికి చూస్తున్నారు. ఈరోజు దేవుడికి అర్థం తెలిసిన వాడు నిన్ను తగలలేకపోతే ఫలించను. స్తోత్రం కదా. ఇప్పుడు దేవుడు పిల్లలారా, శ్రమ వచ్చినప్పుడు మనకు నిరీక్షణ కలుగుతుంది. శ్రమ రాకపోతే నిరీక్షణ పెరగదు. శ్రమ పెరిగినప్పుడే ఏమవుతుంది. అందుకని చెప్పాలి, శ్రమ పెరిగినప్పుడు ఏదో నీలో ఆశ పెరుగుతుంది. స్తోత్రం కలిగింది. స్తోత్రం. అందుకే నేను చెప్పిన మాట ఏంటంటే, దేవుడు బిడ్డలారా, మనకి శ్రమ కలిగినప్పుడు ఏమవుతున్నారండి, నిరీక్షణ పెరుగుతుంది. దేవుడికి స్తోత్రం కలిగిన. కానీ కొందరు నిరీక్షణ లేని మనుషుల వలన మారిపోతున్నారు. వారికి ఏం లేదు, నిరీక్షణ లేని వాడు వలన. అది అన్యలండి. నిరీక్షణ లేని దేవుడి బిడ్డలకి ఏముంది, నిరీక్షణ చెందిన వారి స్తోత్రం. ఒకటి, శ్రమ కలిగితే మనకి ఏమవుతున్నారు, నిరీక్షణ కలిగితే. 2, శ్రమ కలిగితే సంతోషం పెరుగుతుంది. నేను చెప్పినది అది అయ్యగారు చెప్తున్నారు. అది అయ్యగారు అలాగలాగా చెప్తానండి. అయ్యగారు అయ్యగారు మాత్రమే అంటే అయ్యగారు అంటే కిరుమలతో తయారు. మీరందరూ మనుషులు. నేను మనుషులే కాదు, ఏటి లేదండి. భార్యకి సమాధి చేయడానికి, అటు బోడి ఉంచడానికి, శవ ఉంచడానికి ఒక ఇల్లు దొరకలేదు రాయగడలో. ఎప్పుడు సమాధి దగ్గర ఎలాగంటే చేయడం పద్ధతి మీరెప్పుడు కూడా ఎవరు కూడా చూడలేదు. ఏసై కొరకము దాదాపు 35-36 సంవత్సరం పరిచయం చేసిన అమ్మ చివరి యాత్రకి సొంత భూమిని పడుకోవడానికి చోట దొరకలేదు. సెలవులు మరణించినప్పుడు తన సొంత భుజం మీద తల వంచుకొని చచ్చిపోయిన యేసయ్య శిష్యుడు మనకు. నా
అందరూ ఏం చెప్పారు? ఒరే, నాన్న సంపాదించిన 2 ఎకరాల భూమి నీకుందరా, నీ భార్యకి పడకడానికి ఒక చోట లేదురా అంట అని నాకు చెప్పారు. నేను చెప్పాను స్తోత్రం, మీ అది చెప్పడం స్తోత్రం. అందరు దేవుని బిడ్డలే, స్తోత్రం కలిగిన అడిద్దరు పాస్టర్ భార్య. కన్ను వెలుగలేదు దేవునికి స్తోత్రం, మనోనేత్రం వెలుగలేదు. ఆమేన్, హల్లెలూయా. దేని దగ్గర జరిగినప్పుడు పైకి చూశారు దేవునికి స్తోత్రం, సంతోషం కొనియాడితే ఇది స్టోరీ కాదు, ఇది అనుభవం. ఇది నీకు వెల ఇచ్చారు, ఇది నీకు వెనకలేదు. జైలుకి వెళ్ళింది సువార్త కోసం, వేస్ట్ గా ఇక్కడ నిలబడలేదండి. ఇది వెల ఇచ్చి నిలబడి సంతోషం ఏమనగా అని తెలిసిపోయిన సమయం ఉంది నా జీవితం. 24 సార్లు మలేరియా వచ్చిందండి, 24 సార్లు. స్తోత్రం, స్తోత్రం కలిగిన 34 సంవత్సరములు 24 సార్లు నాకు మలేరియా వచ్చింది సీరియస్ గా. స్తోత్రం కలిగిన అప్పుడు ఏసైకి వదలలే, గట్టిగా పాటుకుంటారు. సంతోషం, సంతోషంగా. అపోస్తలుల గారి 5వ అధ్యాయము 40-41 త్వరగా చదువు, సమయం లేదు. పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళి. ఎక్కడి నుంచి వెళ్ళిపోయారా? ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు? ఎక్కడి నుంచి కొట్టారు? అదే ఎక్కడ నుండి అవమానపరిచారు? ఆ మహాసభలో సంతోషించుకుంటే ఇంటికి వెళ్ళారు. సంతోషం, అవమానించినప్పుడు సంతోషం, నిందించినప్పుడు సంతోషం, శ్రమ కలిగినప్పుడు సంతోషం. నీ పిల్లలు వివాహం జరగలేదు, నీ దేవుడికి నమ్మిన కాబట్టి ఇలాగా అయింది, నీ కుటుంబం అలగండి శోధనే వచ్చిందని చెప్పినప్పుడు నీకు దమ్ముంది. ఆడి మాట చెప్పడం ఏంటి అని సంతోషించి కొని దూకి ఆరాధనకి వచ్చి దూకడం కాదండి, వారి దగ్గర వెళ్ళి దూకి ఆరాధించండి. అపోస్తలుల గారి 16వ అధ్యాయం 25-26 వాక్యం చదివినప్పుడు ఆ పౌలు గారి శీలాసికి జైలుకి పడేసి కొట్టి ఆడికి బంధించి జైలు పడేసినప్పుడు దాదాపు 12 గంటల సమయంలో పౌలు గారి శీలాసు గారు ఏం చేశారు? పాడి దేవునికి ఏం చేశారు? పాడి దేవునికి స్తుతించారు. ఆయన అర్థం ఏంటంటే శ్రమ కలిగినప్పుడు మంచం మీద తుప్పటి వేసి పడకలేదు, ఆ శ్రమ లోపలే ఉంటినప్పుడు ఏం చేశారండి? ఆరాధించే దేవుడు సంతోషం. ప్రార్థన వద్దు, తిండి వద్దు, పడకడమే. పౌలు గారి శీలాసు గారికి చూడరా, ఎల్లి డబ్బులు తిండినప్పుడు చెరసాల ఉన్న చోట చీకటి, ఉన్న చోట చాంగ్లతో బంధింపబడలేరు. ఈ జీవితం కూడా ఎలాగా ఉన్న చోట చీకటి కలుగుతున్నారు, ఉన్న చోట బంధన కలిగి ఉన్నారు, ఉన్న చోట ఏడుపు కలిగిన చోట అక్కడ సంతోషించడానికి ప్రారంభిస్తే ఇరిగిన పొరుగులు వారు కూడా విడుదల కలిగి వారు కూడా దేవుడు సన్నిధిలో సంతోషంతో వారు కూడా సంతోషిస్తారు. మీ వారు వలనే అయిపోతే సంతోషించగలుగుతారు.
వారి వల్ల అయిపోతే సంతోషం. ఆటోమేటిక్ చర్చిలో మరి ఆరాధన ఏమవుతుంది, జైల్లోనే ఆరాధన చేస్తారు. ఆడు పడుకున్నట్టుగా నీ కూడా పట్టుకుంటా. ఆడు అయ్యో అయ్యో అని చెప్పినట్టుగా నువ్వు కూడా అయ్యో అయ్యో. స్తోత్రం. శ్రమ కలిగిన దేవుని బిడ్డలకి శ్రమే వచ్చినప్పుడు సంతోషం వస్తుంది. ఆమేన్. డబ్బు వచ్చినప్పుడు సంతోషం, డబ్బు లేనప్పుడు సంతోషం, తిండి లేనప్పుడు సంతోషం, తిండినప్పుడు సంతోషం, ఏ చేసినప్పుడు ఏమొస్తుంది సంతోషం. చిన్న పిల్లలు అది ఆహారం తినకుండా తల తిరిగి కింద పడినప్పుడు కూడా సంతోషం. అందుకే నాకు తెలియదు, రక్షణ పొందడం ముందుకు దేవుడు నన్ను 7 రోజు తిండికి లేకుండా ఉంచారండి సోదరు. అది దేవుడు నాకు ట్రైనింగ్. సేవలకు వచ్చినప్పుడు ఆ ట్రైనింగ్ దేవుడు నాకు ఇచ్చారు. ఆయన ముందుకు స్తోత్ర కలిగినగా గట్టిగా స్తోత్రం చెప్తున్నా. అందుకని నీ జీవితంలో శ్రమ కలిగినప్పుడు నీ ఏం చేయాలి? సంతోషించి కొనియాడండి దేవునికి స్తోత్ర కలిగినగా. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? సంతోషించాలి. వరదలు వచ్చినప్పుడు చిన్న పాప ఏం చేస్తున్నారు? 12-15 సంవత్సరాలు ఉన్న పాప నీళ్ళలోని కొట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు అందరూ చెప్పారు, అమ్మా ఏం చేయాలి? ఈత కొట్టి రమ్మని చెప్పినప్పుడు ఈత కొట్టడానికి సమయం దొరకలేదు. ప్రతి ఒక్క గోతులోకి అమ్మ పడిపోతున్నారు. ఆ అమ్మాయి అప్పుడు పాడిన పాట ఏంటంటే, నా ప్రయాణం ముగించడానికి వెళ్తున్నది, యేసయ్యా నన్ను పట్టుకో. స్తోత్రం కలిగిన ఏం చెప్పారంటే నీకు తెలుసా? స్తోత్రం కలిగిన ఏం చెప్పారంటే తెలుసా? నా ప్రయాణం ముగించడానికి వెళ్ళిపోతున్నా. అక్కడికి అరగంటకు పాట ఉంది. నా ప్రయాణం ముగించడానికి వెళ్ళిపోతున్నా, దేవా నన్ను పట్టుకో. మరణములు మరణం ముఖాముఖముగా కనిపించినప్పుడు కూడా భయం లేకుండా సంతోషం. 90 కీర్తనలు రాసిన మోసే గారు తన తమ్ముడు అన్నయ్య చచ్చిపోయి అహరోని చచ్చి మంచం మీద పడికినప్పుడు 90 కీర్తనలు రాశారు ఆయన. ఏంటి రాశారు? స్తోత్రం. అది మొదటి వచనం నుండి కిందకి చదివితే ఆ పాట ప్రభువా నీ తరములున్నా అదే పాటలు పాడుతున్నారు. అన్నయ్య చచ్చిపోయినప్పుడు అన్నయ్య మంచం దగ్గర నిలబడి దయచేసి పాట పాడిన ఒక దైవదాసుడు. శ్రమ కలిగినప్పుడు పాటు పాడరా. శ్వాస కలిగిన ఈ జీవితంలో శ్రమ పెరిగినప్పుడు ఏడుపు మాత్రం ఘోరంగా ఉంటది. అప్పుడు చెప్తున్నా, చివరి యాత్రకి రెడీగా అయింది చచ్చిపోవడానికి. ఆ టైంలో నీకు విశ్వాసం పెరగాలి. శ్రమకి చూసి చెప్పాలి, ఇది కాదురా శ్రమ, ఇది దాటిన తర్వాత నాకు బ్రతుకుందిరా అని సంతోషంతో పలకాలి. అదే దేవుని బట్ట దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట, 1 శ్రమ కలిగినప్పుడు నిరీక్షణ పెరుగుతుంది. 2 శ్రమ కలిగినప్పుడు సంతోషం పెరుగుతుంది. 3 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7, 8, 9, 10. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును.
చాలు. స్తోత్రం కలిగినవి చెప్పండి. ఎన్ని మారు ప్రార్థన చేశారు? యేసయ్య కూడా అలాగ ప్రార్థన చేశాడు. యేసయ్య కూడా ఎక్కడ గెత్సేమనే తోటలో యేసయ్య కూడా ముమ్మారు ప్రార్థన చేశారు. పౌలు కూడా ప్రార్థన చేశారు. ఏంటి ప్రార్థన? దేవా, ఆ ముళ్ళు నాలో నుండి ఏమవ్వాలి? ఏ ముళ్ళు అంటే నాకు తెలియదు. చాలా మంది దేవదాసులు చెప్తున్న ముళ్ళు అంటే ఇడికి ఏముంటే ఈ దెబ్బలు తిన్నారు కదా, ఆ శరీర దెబ్బలు తిమ్మనుండి అక్కడ ఇక్కడ ఏముంది? గాయాలు. ఆ గాయాలు ఏమవుతున్నారు? భయంకరమైన వాసన వస్తున్నారట. స్తోత్రం. ఇది మారాలని ఆయన ప్రార్థన చేశారట. వేరొకటి చెప్పినట్టు కన్ను సరిగా కనిపించలేదట. కన్ను సరిగా కనిపించలేదు. దాన్ని మారాలని ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుడు చెప్పారు ఇది మారద్దు, అలాగే ఉన్నాయి. నేను కూడా చెప్పుతున్నారు, నీ ఇంటిలో ఉన్న ఆ సమస్య మారద్దు, కృపజాలు. కృపయోతు డబ్బు చాలట. కృపజాలదు డబ్బు కావాలట. పౌలు గారు చెప్పుతున్నారు. పౌలు గారికి దేవుడు చెప్పారు కృప చాలరా. నా కృప నీకు చాలు. ఈ రోగములు ఏదైనా స్వస్థత కలిగి నరగానికి వెళ్ళిపోకుండా రోగంతోని పరలోకం వెళ్ళేది అర్థమవుతుంది. రోగములు స్వస్థత పొంది నరగములు వెళ్ళిన కంటే రోగంతో పాటు అక్కడికి వెళ్తే పిల్ల రోగం లేదు, అక్కడికి వెళ్తే నత్తివాడు లేదు, అక్కడికి వెళ్తే గుండివాడు లేదు, అక్కడికి వెళ్తే గుడ్డివాడు లేదు, అక్కడికి వెళ్తే మూగవాడు లేదు, అక్కడికి వెళ్తే మొత్తం మారుతాడు రా బాబు. అన్ని యేసయ్య వలన మారిపోతా. అందుకని ఈరోజు కృప కోసము దేవుడి శరీరం పెరిగినాడు. ఈ సమస్య నుండి దాటిపోవడానికి నీ కృప నాకు కావాలి. స్తోత్రం చెప్పండి. ఈ సమస్యకి దాటుకుపోవడానికి ఏం కావాలి? నీకు కృప. కృపలోని అతిశయం, కృపయే ఆమేన్. కృప దేవునికి స్తోత్రం. కృప అనే పదానికి అర్థం ఏమంటే అర్హతలేని చోటలు దొరికిన గిఫ్ట్ అని. దేవునికి స్తోత్రం. దేవుడి కృప, దేవుడి కృప, దేవునికి స్తోత్రం. శ్రమ పెరిగినప్పుడు కృప పెరుగుతుందా? నీ ముళ్ళు పెరిగినప్పుడు, ముళ్ళు నిన్ను గుంజుకున్నప్పుడు దాని మించిన కృప. రాత్రి నా ట్రైనింగ్ పడకలేదని చెప్పారు కదా, అప్పుడు నేనే సాక్ష్యం విన్నారు. అప్పుడు నేను క్షమించు ప్రభు. ఆడు 10 పిల్లలు 11 పిల్లలు 8 పిల్లలు ఒక్కడొక్కడు చచ్చిపోయి సమాధి చేసినప్పుడు కూడా మట్టి కోసం మాణికాలు విడిచిపడడానికి చెప్పిన దేవా, నేను కూడా అలాగే కాదు ప్రభా, ఎందుకు మారలేదు నీ మనసులో గడికి దేవునికి ప్రశ్న అడుగుతున్నారు. ఈరోజు ఈ వాక్యం చెప్పడానికి నాకు అర్థమైంది, మారలేకపోతున్నావు ప్రాబ్లం. నీ శ్రమలు మించిన కృప, నీ సమస్యలకు మించిన కృప, నీ వేదనకి మించిన కృప, నీ రోగములకు మించిన కృప, నీ అవమానములకు మించిన కృప, నీ కష్టములకు మించిన కృప, కృప రప్పడిచి కృప. దేవుడు రాయబడిందంటే ఆదికాండములు చదవద్దు నేను చెప్పుకొని సమయం లేదు కాబట్టి
మనకి దేవుని కృపలే దొరికింది. ఆడికి కృప దొరికినప్పుడు కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడి కృప వాటికి నీకు ఒక్క కృప చాలదని యేసయ్యకి తెలుసండి. దాని మీదకి ఇంకొక కృప కూడా దేవుడు నీకు ఇచ్చిన కాబట్టి దేవుడికి స్తోత్రం కలిగినగాక. లాస్ట్ మాట 4 మొదటి పీతరు 1:7 నశించిపోయిన సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడి ఉన్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత శ్రమ నీకు అమూల్యమైన విశ్వాసము. స్తోత్రం. ఈరోజు దేవుడు బిడ్డలా శ్రమ నీకు అమూల్యమైనది. శ్రమనికి అన్ని వేదన కలిగింది. శ్రమ మొత్తం వేదన కలిగింది, కానీ ఆ వేదన కలిగినది నీకు దేవుడు అమూల్యంగా మార్చబోతున్నాడు. స్తోత్రం కలిగింది. చివరి వాక్యం కూడా చదవండి. 2 కొరింథీ పత్రిక 4:17 వాక్యం కూడా చదవండి. మేము దృశ్యమైన వాటిని చూడక దృశ్యమైన వాటి చూడగా అదృశ్యమైన వాటిని అంటే దృశ్యమైన ఒక లోకం ఉంది. దృశ్యమైన లోకం, హలో, దృశ్యమైన ఒక లోకం ఉంది. అది మన కన్నుతోని చూస్తున్న ఒక లోకం. ఆ లోకం కాదునే, ఏమనగా అదృశ్యమైన ఒక లోకం నీకుంది. అదృశ్యమైన ఒక లోకం నీకుంది. ఇది కాదు నీ కనబడిన లోకం కాదు, దాని మించిన ఒక అదృశ్యమైన లోకం ఉంది. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక అదృశ్యమైన విషయాన్ని నిదానమైన చూసుకున్నారు. తర్వాత చూడండి బాగా క్షణమాత్రం ఉంటూ మా చులకని శ్రమ స్తోత్రం చెప్పండి. నీ శ్రమ ఎంత ఉంది? శ్రమ చులకన శ్రమ. యాకోబు రాహేలుకి ప్రేమించిన కాబట్టి 7 సంవత్సరం యాకోబుకి ఎలాగంది? చులుక. హల్లెలూయా. ప్రేమ పెరిగితే శ్రమ నీకు చులుకగా, యేసయ్య ప్రేమ పెరిగితే నీకు కలిగిన శ్రమ చులుకగా కనబడుతుంది. ఈ రోజు దేవుడికి తప్ప ఇప్పుడు నాకు కలిగిన ఆ శ్రమ చులుకగా కలిగిన చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. మహిమ భారము. ఈ శ్రమ నీ మీదకి భారం వస్తుంది. ఆమేన్. ఆ చులుకని శ్రమ అంతకందక నిత్యమైన మహిమా నిత్యమైన గ్లోరీ నీ మీదకి వస్తారన్న. అను శ్రమ పెరిగినప్పుడు నీ అనుకో గ్లోరీ కూడా పెరుగుతుంది. శ్రమ పెరిగినప్పుడు నీ మీద మహిమ పెరుగుతుంది. యోబు చెప్తున్నారు, రాలికి ఏముంది? భారం ఉంది. యోబు గ్రంథం చదివిన వాడికి రాలికి ఏముంది? ఇసుకకి ఏముంది? భారం ఉంది. అలాగే అయితే నీ శ్రమకి కూడా ఒక భారం ఉంది. యేసయ్య శ్రమగా అనుభవించిన కాబట్టి ఆయన శరీరములకు వచ్చిన మహిమని చూడరా నైనా. అటువంటి మహిమ అంతకంతక నీ శ్రమ కలిగినప్పుడు
పునరుత్థానములు కూడా భేదం ఉంది. నేను ఇప్పుడు చెప్పిన మొదటి కొరింథీ పత్రిక, ఈ పాత గారు అందరూ ఏదో చచ్చిపోయినప్పుడు ఏదో వాక్యం చదువుతుంది, ఈ వాక్యం అన్నీ చదవాలి. స్తోత్రం కలుగును. నేను సమాధి చేసినప్పుడు ఒకడు వచ్చి చెప్పారు, అది కాదు భాష కానీ ప్రసంగిపోతారు. అయ్యో అది నేను చెప్పలేదు, అది ఎందుకు చదవదు, అది చదవడానికి కదా, చెప్పడానికి ఉన్న మాట. అదే నీ మాటిలోనికి కలిసిపోమని ఉన్నమా ఆ వాక్యం చదివి చదవడానికి కాదు, అది నేను చెప్పడానికి ఉన్నది. స్తోత్రం కలిగిన దేవునికి స్తోత్రం. చచ్చిపోయిన వాడు పేరు పెట్టి చెప్తున్నారు, సహోదరా నీ మట్టిలోనిది కలిసిపో, నీ పందులోనికి తిరిగిరా, ప్రతిఫలం పొందడానికి అని చెప్పుకునే మట్టి ముక్కలు చేస్తున్నారు. స్తోత్రం. అందుకే నేను చెప్పిన పునరుత్థానములు ఏముందండి, నక్షత్రములు ఏదో ఏముంది తేడాలు, భేదమంటే డిఫరెన్స్ ఉంది, వ్యత్యాసం. ఇక్కడ కూర్చొని కొందరు అక్కడికి వెళ్ళినప్పుడు ఇదే కలర్తోనే ఉంటాం. ఏ కలర్? ఇప్పుడు ఉన్న ఫైర్ లవ్ అన్ని వేసి ఎలాగ కూర్చున్నారు అలాగా అక్కడికి వెళ్ళినాం. నక్షత్రం అన్ని నక్షత్ర పేరు, కొన్ని నక్షత్రములు వేకగా చుక్కుగా ఉంది కదా, అది ఎప్పుడండి? మార్నింగ్ అంటే ఎన్ని గంటలు? 3 గంటలు. ఆ గంటల సమయంలో ఆ నక్షత్రం ఎలా ఉంది, కానీ ఆయన దగ్గర ఇంకొక నక్షత్రం కూడా అది చూడాలి, నీళ్ళగా చూడాలి. ఎందుకంటే విశ్వాసులు కూడా పరలోకం వెళ్ళినప్పుడు కొందరు మహిమ ధరించుకొని ఉంటారు. కొందరు ఎలాగుంది, కొందరు ఎలాగుంది, వాక్యం చదవలేదా? కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. చాలా సమయం లేదు, అందుకే నేను సమయం అయింది కనుక స్తోత్రం. దొరికిందా వాడు దొరకండి, ఎక్కడ దొరికిందో ఏమో తెలియదు మీకు. స్తోత్రం కలిగిన కాదు అదమ్మా. ఎక్కడ ఉందండి అమ్మా? 41 15 41 40 నుండి చదువు. ఆకాశ వస్తు వేరే రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుత్థానములు కూడా ఏ విధం శరీరము అమ్మా చాలి నాకు దొరికినట్టండి. ఆ విధం ఏ విధం నక్షత్రములనగా భేదం ఉండినట్టుగా మహిమలో రూపాంతరం చెందినప్పుడు చాలా మంది విశ్వాసులు వెలుగులో గ్లోరీ ధరించుకొని పైకి వెళ్ళినప్పుడు చాలా మంది చిన్నది కొందరు చంద్రుడి వలన కనిపిస్తారు, కొందరు సూర్యుడి వలన, కొందరు ఎలాగోది ఏ వల్లడం లేదు. అదేంటండి అదేమంటే లోతు వలన అన్ని పోయినట్టుగా కూర్చున్నారండి. కొందరు విశ్వాసి అన్ని దొరికిన మొత్తం ఏం చేశారు, హత్తం చేసి లోతు వల్ల శరీరం మాత్రమే ఏమైంది, శరీరం మాత్రములు కాలిపోకుండా విడుదల పొందినట్టుగా కొందరు శరీరం మాత్రం విడుదల పొంది పరలోకంలో కూర్చున్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు నిన్ను తెలుసు నీ ఎటువంటి వాడు, మహిమ ఎలాగా ఉందో. సూర్యుడు వల్ల మహిమ ఉందో, చంద్రుడు వల్ల మహిమ ఉందో, నక్షత్రం వల్ల మహిమ ఉందో. దేవునికి స్తోత్రం చెప్పు. దానియేలు నీవే విశ్రాంతి పొందుకో అని దేవుడు చెప్పారు. చెప్పిన తర్వాత అనేక ధర్మపదములు నీతి మార్గములు నడిపించిన వాడు ఆకాశ మండలములో నక్షత్రం. అవునా లేదా?
దానియేలు గ్రంథం 12వ ఇదికే ఎక్కడికి తప్పుతాను 12వ 1, 2, 3 వాక్యములు చదవండమ్మా. ఆ కాలమందు ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచిన వారికి స్పీడ్కి వెళ్ళిపోమా, స్పీడ్కి ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచిన వారికి స్పీడ్కి మా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికని కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనుందరు. కొందరు నిత్య జీవము అనుభవించడకు, కొందరు నింద పాలకుటకును నిత్యముగా హీయులగుటకును మేలుకొందరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో జ్యోతులను పోలిన చపాతి కొందరు ఎలాగా వస్తుంది. చీకటిగా ఏముండదు, ఆకాశంలో జ్యోతులు రా కనబడుతున్నప్పుడు కొందరు ఎలాగా వస్తుంది. నిత్య జీవం అనుభవించడానికి, నిత్య జీవము 2 నిందా పాలు పొందడక్కును. ఏంటంటే అదే ప్రాబ్లం తెలియదు. ఏలంటే కిందకి వచ్చినట్టుగా తల తీసుకుపోయినట్ట. అక్కడ నిలబడినప్పుడు ఏ ఇటుగా నిలబడుతుంది, సిగ్గుగా అపమానంగా. ఏమి దేవుడు పేరు కాదు, పేరు ప్రయోజనం లేదు. జ్యోతి అని పేరు పెట్టిన ప్రయోజనం లేదు. కానీ నీ అక్కడికి వచ్చినప్పుడు ఎలాగా అవుతుంది, జ్యోతి వలన మారిపోతుందట. దగ్గర వచ్చిన వాడికి చెప్పండి, నేను జ్యోతిగా మారిపోతానండి. సోదర గదగదగాక చదువువాడమ్మా. ఆ 2 కొడితే పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం పూర్తిగా చదవలేదు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిర్ధారించి చూచుతున్నాము కనుక క్షణం మాత్రం ఉండు మా చులకని మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలిగించున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇంకేంటండి, అదృశ్యమైనది నిత్యమైనది. ఆ నిత్యమైన రాజ్యములకి పాలు పొందడానికి పిలవబడిన దేవుడి సంఘమా అనుభవించినప్పుడు అదే విలువైనది. శ్రమ నీకు విలువైనది. నా కలర్ మారిపోతానని చెప్పండి. కలర్ మారిపోతానని చెప్పండి. మహిమ నాన్న ధరించిపోతుందని చెప్పండి. నీ నక్షత్రం వల్ల మారిపోతానని చెప్పండి. హల్లెలూయా. అందుకని చదివిన వాక్యంలో ఎదిగి వస్తున్నా. ఎక్కడ ఆదికాండములు చదవద్దు, నేను చెప్తానండి. నా 3వ అధ్యాయం 17వ చివరి మాట, ప్రయాసతో ఏం చేయాలి. ఆదామునికి దేవుడు శపించినప్పుడు చెప్పిన ఒక మాట, నీ జీవిత అంతము ఏమవుతున్నాడు, ప్రయాసం ఉంది. కానీ ఆయుస్సులో అందం ఉంది. కానీ ఆయుస్సు దాటిన తర్వాత శ్రమలేని రాజ్యము. అక్కడ ఏం లేదు, అక్కడ ఏం లేదు, ఏడు గారెం లేదు. అక్కడ చెప్పడానికి సమయం లేదు. అక్కడ ఏడుపు లేదు, అక్కడ కన్నీరు లేదు, అక్కడ దుఃఖం లేదు, అక్కడ చీకటి లేదు, వాళ్ళు అక్కడ మరణం. అందుకని శ్రమను చూసి ధైర్యంగా చెప్పు, ఇప్పుడు చేయగలిగిన చురుకైన శ్రమ అత్యధికమా. క్రైస్తవులకి అగ్ని కాల్చబడినప్పుడు ఏమన్నా నీరో ఏం చేస్తున్నారంటే క్రైస్తవుడికి అగ్నిలు కాల్చబడినప్పుడు రాజుడు ఏం చేస్తున్నారు,
నీరు చక్రవర్తి ఏం చేసిన వీణ వాయించడం, రెండు సైడులు క్రైస్తవుడికి టార్లు ముంచి ఆ టార్లు అగ్గి ముట్టించినప్పుడు ఆ వెలుగుతో నడిచినప్పుడు ఈ కాలి 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 చాలినప్పుడు ఆ వెలుగుతో నడిచి ఆడు సంతోషించారు. తుదకేం జరిగిందని తెలుసా? పౌలు గారికి మెడగోసి చంపారు. ఎవరు? నీరు. నీరు ఆయనకి చంపారు. అదే నెలలో అదే వ్యక్తి తన సొంతం మెడ ఏం చేశారు? మెడగోసి కిందకెళ్ళినప్పుడు అగ్నితోని కాలబడిన దేవుడు, కాల్చబడిన దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో మీకు తెలుసు? పరలోక రాజ్యంలోకి మహిమని చెప్పండి. మీదకి రాళ్ళతోని కొట్టబడినప్పుడు, రాళ్ళతోని కొట్టినప్పుడు స్తేఫాను పరలోక చూసినప్పుడు ఆయన ముఖము సూర్యుడు వలన ప్రకాశించారు. సూర్యుడు వలన ప్రకాశించినప్పుడు స్తేఫాను ముఖం సూర్యుడు వలన ఏమైంది? సూర్యుడు వలన ప్రకాశించినప్పుడు నీటి సూర్యుడైన యేసయ్య సింహాసనములో నిలబడిన చూసింది. ఈరోజు శ్రమ కలిగిన నీ జీవితంలో భయపడకుండా గట్టిగా దేవునికి స్తోత్రాలు. కన్ను మూసుకోండి, ప్రార్థన చేయండి. కన్ను మూసుకోండి. స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం. ఈరోజు నీకు కలిగిన శ్రమలోని దేవుడికి చెప్పు. ఒకటి, శ్రమ నాకు నిరీక్షణ అందకంత పెరుగుతుంది. రెండు, శ్రమ నాలోనిలో సంతోషం పెరుగుతుంది. మూడు, శ్రమ అందకంత కృప పెరుగుతుంది. నాలుగు, శ్రమ అది బహుమూల్యమైనది. కన్ను మూసుకొని పరిశుద్ధమైన తండ్రి, చెప్పబడిన వాక్యం మీదకి నీ వర్షం పడిన కాక, పరిశుద్ధాన్ని కుమరించిన కాక, ఈ దినములు విశ్వాస బలపడుతున్న స్తోత్రం. శ్రమలోనిలో ధైర్యంగా ఎదిరించడానికి ఉన్న కృప నీ బిడ్డల తన మీద కుమరించిన స్తోత్రం. నాకు నా బిడ్డలకు బలపరిచిన స్తోత్రం. వాక్యము వినిన వాడికి చెప్పిన నాకు కూడా దీవించిన స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్నాను. అందరూ లేచి నిలబడదాం. ఆ టైంలో కానుకలు వేసుకుందాం. యేసు వంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో, ఎల్లాడు నన్ను చూడే పోవును. యేసు వంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో, ఎన్నాడు నన్ను చూడలేక చూడే పోవును. పరిపూర్ణ సుందరుడు భూమిలో నా జీవితమునకు, నీవే చాలు, వేరే వారు నన్ను ప్రియ. మట్టి కోసం మాణిక్యాలు విడిచిపెట్టేను, మరు మట్టి కోసం మాణిక్యాలు విడిచిపెట్టేను. కోసం మాణిక్యాలు విడిచిపెట్టేను. పరిపూర్ణ సుందరుడు రక్షించుటకు నీవే చాలు, సంపూర్ణముగా నీవే నన్ను అర్పించేదను. యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి, నీపై ఉన్న ప్రేమ నాలో పొంగుతున్నది. యెరూషలేము కుమార్తెలు నన్ను చుట్టుముట్టిరి, నీపై నాకున్న ప్రేమ రుజువు పెరుగుతున్నది. పరిపూర్ణ సుందరుడు రక్షించుటకు నీవే చాలు, సంపూర్ణముగా నీవే అర్పించేదను. దీనా దీనా నీపై నన్ను ప్రేమ నాలో పొందుతున్నది. యేసయ్య వేగం వచ్చి నన్ను చేర్చుకుందును. దీనా దీనా నీపై నా ప్రేమ అధికము పొందుతున్నది.
యేసయ్య వేగమే వచ్చి నన్ను చేర్చుకుందుము పరిపూర్ణ సుందరుడు భూమిలోన జీవితమునకు నీవే చాలు వేరే వారు నన్ను ప్రియ యేసయ్య మట్టి కోసం మాణిక్యాలు విడిచి పెట్టాను. ప్రార్థన చేసుకుని మీ పగటి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం. కానుకల నిమిత్తం అదే రీతిగా దేవుని యొక్క బిడ్డలు చాలా మంది రోగిగా ఉన్నారు. వారందరికీ దేవుడు పూర్తి స్వస్థత, ఆరోగ్యం, క్షేమాన్ని ఇచ్చి తీరులాగున వచ్చే వారిని కలవడం అనుకున్న భాగ్య తరగతిని దేవుడు ఇచ్చిలాగా మన మధ్యలో నవీన్ ఉన్నాడు. గట్టి శబ్దంతో ప్రార్థన చేశారు. పరిశుద్ధ యేసయ్య మీకు వందనాలు తెలియపరచుకుంటాను. ఈ యొక్క పగటి కాల సమయం ఈ సన్నిధికి వచ్చి ఆరాధించడకు మీరు మాకు మంచి ఆరోగ్యం, బలము, శక్తిని ఇచ్చారు. దాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరచుకుంటుంది. ఇంతవరకునైనా మీరు మాకు ఆరాధనలో, వాక్యాల్లో, సాక్యంలో, పాటల్లో అన్నింటిలో మీరు మాకు సహాయపరిచారు. దాన్ని బట్టి మీకు వందనాలతో చెల్లించుకుని అలాగే చాలామందినైనా నన్ను ఆరోగ్యం బాగులేక వాళ్ళు ఎవరు రాలేదు తండ్రి. ఆయన వాళ్ళు వచ్చే వారం వచ్చే ఒక గొప్ప సాక్షిగా నిలబడలాగా మీరు వారికి సహాయపరచండి. గొప్ప ఆరోగ్యం, బలము, శక్తిని అలాగే స్వస్థతని మేము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే లేవనెత్తిన కానుకలు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఆయన కానుకలు మీ కొరకు, మీ యొక్క రాజ్యం కొరకు ఓడిపడేలాగా మీరు మాకు సహాయపరచండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గడి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.